నరేష్ నటుడు మాట్లాడతాడు శ్రీదేవి. అల్లు అరవింద్ వేదిక మీద రావాలని కోరుతున్నాను. సభాధ్యక్షులు శ్రీ పెద్దలు సుబ్రహ్మరెడ్డి గారు, కళాబంధు, వేదికలకు వచ్చిన పెద్దలకి నమస్కారం. భారతదేశ చలనచిత్ర అందానికి అద్దం ఇటీవలే బద్దలైపోయింది. తెలుగింటి అందాల ఆడబడుసు చెప్పకుండానే వెళ్ళిపోయింది. నేను ఇందాక వస్తుంటే మీడియాలో అడిగారు, ఆమెకు రీప్లేస్మెంట్ ఉందా అన్న. నేను అడిగాను, మహానటి సావిత్రికి రీప్లేస్మెంట్ ఉంటుందా? ఉండదు. ఆమెకు కూడా ఉండదు. ఆమె పెద్దలు ఇందాక చెప్పినట్టు మళ్ళీ పుడితే తప్ప. మహానటి సావిత్రి దగ్గర నుంచి, జమున గారి దగ్గర నుంచి, విజయలమ్మల గారి దగ్గర నుంచి, జయప్రద గారి దగ్గర నుంచి, జయసుధా గారి దగ్గర నుంచి అందరూ ఒక్కొక్క పుస్తకం. ఆ పుస్తకాలకి ఎప్పుడూ రీప్లేస్మెంట్ ఉండదు. అయితే ఈ గొప్ప పుస్తకాల్లో వేరే అధ్యాయాలు ఉంటాయి. ఇటు సినిమా, రాజకీయం, ప్రజాసేవ, వ్యాపారం. శ్రీదేవి పుస్తకం ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే సినిమా ఉంటుంది, లాస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే సినిమా ఉంటుంది. అంతే శ్రీదేవి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇటు తెలుగు ఇండస్ట్రీ, ఇటు తమిళ ఇండస్ట్రీ, ఇటు హిందీ, ఒక్క కృష్ణ గారితో 31 సినిమాలు చేసింది నాకు తెలిసి. ఐ థింక్ బహుశా ఆ రికార్డు ఎక్కడ ఉండున్నదేమో. షీఈస్ అ నేషనల్ స్టార్ అండ్ షీఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్. వి విల్ మిస్ హర్. నాకు ఇందాక మాకే జయస్తు గారు చెప్పినట్టు మా 3వ ఇల్లు 9వ ఏట, బహుశా 8వ ఏట కలిసాం మా ఇద్దరం. 3వ ఇల్లు పక్కనకి. బాల్యమిత్రులం, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క నిద్రపోతున్న స్కూల్ టైం తప్ప కలిసే ఉండేవాళ్ళం. ఆ ఫ్యామిలీ మా ఇంట్లో ఉండేది, మేము ఆ ఫ్యామిలీ ఇంట్లో ఉండేవాళ్ళం. ట్యూషన్ కలిసి వెళ్ళేవాళ్ళం. ఎంతోమంది మిత్రులు కలుస్తారు కానీ బాల్యమిత్రులు మర్చిపోలేము. శ్రీదేవి వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. బహుశా అటువంటి ఫ్రెండ్ నాకు మళ్ళీ దొరకలేదేమో. దాదాపు 16 ఏట వరకు మేము చాలా కలిసి ఉన్నాం. తర్వాత ఎవరు బిజీ అవ్వడం, తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవడం, బాలీవుడ్కి వెళ్ళిపోవడం. ఇంకొక విషయం ఏంటంటే, ఇటు బాలీవుడ్లో బిజీ అయినా ఇటు టాలీవుడ్ను వదిలిపెట్టలేదు. తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటాం. జయప్రద గారు కూడా. అంటే మాతృభాష మీద ఉన్న అభిమానం, మన తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం, తెలుగు చలనచిత్రం మీద ఉన్న అభిమానం, ఇవన్నీ కలిస్తే ఒక గొప్ప అధ్యాయం తెలుగు సినిమా ఇండస్ట్రీ, భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో శ్రీదేవి. ఆ రోజు మార్నింగ్ ఇందాక అక్క చెప్తున్నట్టు మెసేజ్లు వస్తున్నాయి, కానీ బ్లాంక్గా ఉన్నాను. అంటే ఎమోషన్ లేదు నాకు. ఎందుకు అని నాకు అర్థం కాలేదు. బహుశా నమ్మలేదేమో, నమ్మకం కుదరట్లేదు. బయటికి వస్తే మీడియా అంతా ఉంది. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏడ్చేశాను. బాంబేకి వెళ్ళే ధైర్యం కూడా నాకు లేదు. నేను చూడలేకపోయాను. ఎనీవే, ఇవన్నీ ఎంత చెప్పినా she has to be born again. We pray to God that she is born again and she will entertain us. Sridevi, we all love you. We are all your fans. You are within our hearts, and we bid you farewell, but at the same time you will remain with us forever. Thank you. మోహన్ బాబు గారు మదరు సీరియస్గా ఉండి వాళ్ళ మదర్ దగ్గర ఉన్నాడు తిరుపతిలో. ఆయన మెసేజ్ పంపించాడు, ఆశగా చదువుతూ. సీనియర్ నటులు మోహన్ బాబు గారు బాధాతప్త హృదయంతో వారి స్పందనను తెలియజేస్తూ ఉన్నారు. టు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారు. డియర్ సార్, I have received your letter regarding the condolence meeting on 4th March 2018 to pay tributes and homage to artist Sridevi. I am in Tirupati now attending to my mother who is unwell. My presence here is inevitable. At this juncture, I can proudly say that no other person in this country other than you has such
regard and respect to the people from creative fields. As a politician, film producer, and a prominent citizen of the nation, you have always honored and decorated artists to encourage and appreciate them. It's also a fact, not only in times of success, but also when artists were in trouble, you have extended your helping hand to support them. Sridevi is one of the finest actors India has ever produced, and her sudden departure from this world has left a big void in the film world. I pray God that her soul rest in peace. Warm regards, Mohan Babu.